కేసీఆర్ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఇక మహిళలు ఆలోచన చేసుకోండి, ఇక ఆడవాళ్ళు ఆలోచన చేయండి. చూడండి, 10 ఏళ్ళ తర్వాత ఈరోజు కూడా కేసీఆర్ గారు సభ అంత సక్సెస్ కావడం కారణం కూడా మేమిచ్చిన స్వతంత్రమే. మేమిచ్చిన స్వేచ్ఛలు అంత పెద్ద సభ పెట్టి లేని ఉన్నట్టుగా ఉన్నే లేనట్టుగా చెప్పే స్వేచ్ఛను కూడా నీకు ఇచ్చేసినాం. నీ 10 ఏళ్ళ పరిపాలనలో మేము సభలు పెట్టాలంటే ప్రతిపక్షాలకు సభలు పెట్టుకునే అవకాశం మీరు ఇవ్వకూర్రి. పోలీసులు అడ్డగిస్తున్నారు, పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపుతుర్రి. ఇప్పుడు మీరు రోడ్ల పుండి డ్యాన్సులు చేసుకుంటూ పోతుంటే కూడా కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఏమనలేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పోలీసు వాళ్ళే కదా. టీఆర్ఎస్ పోలీసు వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు సభలు పెడితే ఆడటాడు ఆపుతుర్రి. ఇప్పుడున్న కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఎక్కడ మీరు దయాకర్ రావు డాన్స్ చేయబట్టే, మల్లారెడ్డి డాన్సులు చేయబట్టే ఎక్కడన్నా ఆటంకం జరిగిందా మీ డాన్సులకు కానీ ఏదన్నా? ఇంతకంటే ప్రూవ్ ఏం కావాలనేది నేను పెద్దలు కేసీఆర్ గారిని మీడియా ద్వారా అడుగుతున్నాను. ఇంత స్వతంత్రం ఇచ్చినాం మీకు, ఆడుకుంటూ పాడుకుంటూ సభ చేసుకునే స్వతంత్రం ఇచ్చినాం. అదే కాంగ్రెస్ పార్టీ. మేము ఇబ్బంది పెడితే మీరు డాన్స్ చేసేవాళ్ళ? కాబట్టి ఓకే, మీరు అపోజిషన్ పార్టీ కేసీఆర్ గారు, మీ పార్టీ బతకాలి, మీరు గట్టిగా ఉండాలి, మీరు గట్టిగా ఉండాలి, మీరు బాగుండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, మీరు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉండాలి. కాబట్టి నంబర్ 1, సంవత్సరం 1 ఇయర్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత 1 ఇయర్ లోపలనే 22,000 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. అది రైతులు గమనించుకోండి, గమనించిర్రు. 10 ఏళ్లలో 20,000 కోట్లు, 10 ఏళ్లలో 20,000 కోట్లు ఎక్కడ, సంవత్సరం 22,000 కోట్లు. ఇది తేడా గమనించండి. ఇక ఫస్ట్, మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. రైతులకు వరి మీద బోనస్ 500 సంచికి. అది సారీ క్వింటాల్ కదా, సంచి అంటే క్వింటాలే కదా. ఏదో బియ్యంకి వడ్లకు 500, సంచికి 500 అన్న. అందుకే కదా ఇక అటు మహిళలు హ్యాపీగా ఉన్నారు, రైతులు హ్యాపీగా ఉన్నారు. అరవై 60,000 ఉద్యోగాలు ఇచ్చిన యువకులు హ్యాపీగా ఉన్నారు. ప్రతాప్, నేను ఓన్లీ టాపిక్ ఏంటంటే కేసీఆర్ గారు నిన్న సభ మీద మాట్లాడిన దాని మీద ఈరోజు ఒక పాయింట్, రేపు మళ్ళీ మాట్లాడతాం. రియల్ ఎస్టేట్ మీద సపరేట్ మళ్ళా. ఈరోజు ఓన్లీ రైతులు, మహిళలు, ఉచిత బస్సు. ఈరోజు మళ్ళీ రేపు మాట్లాడతాం. మీకు వేరే అంటే అన్ని టాపిక్లు ఒకటే రోజు మాట్లాడలేను. స్టెప్ బై స్టెప్ కేసీఆర్ గారు సభలో మాట్లాడిన దాని మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కౌంటర్ ఇస్తున్నాం. సింపుల్, నేను ఏమంటున్నా, 10 ఏళ్లలో 20,000 కోట్లు కేసీఆర్ గారు మాఫీ చేశారు. ఒక్క సంవత్సరంలోనూ సీఎం రేవంత్ రెడ్డి గారు 22,000 కోట్లు మాఫీ చేసిండు. లేదు, ఒక పని చేద్దాం, కేసీఆర్ గారు టైం ఫిక్స్ చేయమని చెప్పండి. ఏ ఊర్లో పెడదాం, ఏ రచ్చబండలో కూర్చుందాం, ఏ బాయ్ కాడ కూర్చుందాం, ఏ చెరువు కాడ కూర్చుందాం. ఆడ ఆయకట్టులు ఉంటాయి కదా, దాని కింద కూర్చుందాం. మా పరంగా ఇప్పుడు
సీఎం గారు డిసైడ్ ఆయన వస్తాడా, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే రెవెన్యూ మినిస్టరు అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారా, లేకపోతే ఉత్తమ్ కుమార్ ఇద్దరు వస్తారా? ఆయన పంపుతాడు, సీఎం గారు పంపుతారు. మీరు రెడీ అయినా డిబేట్కి? దీనికి ఏమన్నా మీరు బతకడానికి సభలక్ష్యం మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే మీరు కూడా బతకాలి కాబట్టి రాజకీయంగా. అది తప్పు కాదు అది. కానీ నిజానికి నీకు నిజంగా పబ్లిక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మనం కూడా కాడికి పోవాల్సిందే. బయల కాడికి, చెరువుల కాడి, సాగు ఆయకట్టల కాడికి పోవాల్సిందే. అది కూడా గమనించండి. అసలు ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా అలర్ట్ అయిపోయింది దీని విషయంలో. వీళ్ళు ఉద్యమాలు, కొట్లాటలు, పంచాయతీలు ఏది వరి తడిచిన తర్వాత రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు లొల్లిలోలు అవుతుండే అప్పుడైతే. ఇప్పుడు ఆ లొల్లి అవుతుందా? అయింది అట్లనే మనుందా? రైట్. ఇప్పుడు 1 ఇయర్ సరే, ఇన్ని సభలో మాట్లాడినాం, మరి 1 ఇయర్ 16 నెలలు పండుకున్నాం ఏడన్నా అని అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ గారు. అంటే ఇక అది మనం పెద్దగా అది ప్రధానికి ప్రతి చిన్నదాన్ని మనం చెప్పొద్దు. మేజర్ పాయింట్కి చెప్తా. ఇంకేదంటే చూడండి, ప్రజలు రైతులు అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఏది కరెక్టు, ఏది రాంగు ప్రజల క్లారిటీ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నిటికంటే తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా, శాంతిగా, స్వేచ్ఛగా రాత్రిపూట నిద్రపోతున్నారు. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నందుకు. గొంతు విప్పి మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే తెలంగాణ ప్రజలకు వచ్చింది. మాకు ఈ కడుపు నొప్పి ఉంది, ఈ బాధ ఉంది అని చెప్పుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఉంది. గతంలో కూడా నేను చెప్పిన ఈరోజు సెక్రటేరియట్లో, సచివాలయంలో పొద్దున్న 10:30కు స్టార్ట్ అయితే సాయంత్రం 8 గంటల వరకు కూడా వివిధ జిల్లాల నుంచి డైరెక్ట్గా ప్రజలు ఆ సెక్షన్లలో పనులుంటే స్వతంత్రంగా వచ్చి పనులు చేసుకునే ఒక స్వేచ్ఛని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు కల్పించారు. ఇది నిజము, ఇది నిజము, ఇది అందరికి తెలుసు. గతంలో సచివాలయంలో కూడా ఎంట్రీ లేకుండే, మీ మీడియా కూడా ఎంట్రీ లేదు. మీరే సాక్ష్యం, మీడియానే సాక్ష్యం. కాంగ్రెస్ మీడియా సాక్ష్యము, బీఆర్ఎస్ మీడియా, బీజేపీ మీడియా. ఈరోజు సచివాలయంలో ఒక కాంగ్రెస్ మీడియా పోతలేదు, బీజేపీ మీడియా, కమ్యూనిస్టుల మీడియా, బీఆర్ఎస్ మీడియా